ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 66వ అధ్యాయము 2వ వచనము. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, దీన మనసు కలిగి ఉండాలి. మరి విరిగి నలిగిన హృదయాలను దేవుడు ఎంత మాత్రము కూడా ఆలక్ష్యం చేయడు. ఆయన కనుదృష్టి దీనుల పైన, దరిద్రుల పైన ఎప్పుడు ఉంటుంది. దీనులను, దరిద్రులను పెంట కుప్ప మీద నుంచి లేవనెత్తువాడు యెహోవాయే. కాబట్టి మీ దీన స్థితిని బట్టి, హీన స్థితిని బట్టి దేవుని ఎదుట వంగండి, దేవునికి ప్రార్థన చేసుకోండి. యేసయ్యే మిమ్మల్ని రక్షించి కాపాడతాడు. యేసయ్యే జీవం, యేసయ్య మార్గం, యేసయ్య సత్యం. యేసయ్య యందు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. మీకు పరిస్థితులను బట్టి, మీకున్నటువంటి ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, సమస్యలను బట్టి దేవుని ఎదుట వంగండి, దేవునికి ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు తోడుగా ఉండి మీ స్థితిగతులను మారుస్తాడు. మీ విరిగి నలిగిన హృదయాలను బట్టి మీ యొక్క మనసుకి శాంతి, సమాధానం, నెమ్మదిని దేవుడిస్తాడు. మీ యొక్క సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. నమ్మకం ఉంచండి, దేవుడి మీద నమ్మకం ఉంచండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు ఎప్పుడైతే దేవుని ఎదురు దీన మనసు కలిగి ఆయనకు వంగుతారో, వణుకుచు దీన మనస్సు కలిగి మరి దేవుని మాట వింటారో, అప్పుడు దేవుని దృష్టి మీ మీద ఉంటుంది. దేవుని దృష్టి మీ మీద ఉన్నప్పుడు మరి ఎవరును మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ స్థితిగతుల్ని దేవుడు మారుస్తాడు. అపవాది క్రియల నుంచి, సాతాను బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. అలనాడు ఇశ్రాయేలీయులు దీన మనస్సు కలిగి దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించారు. ఈరోజు దీన మనస్సు కలిగి దేవునికి మొర్రపెట్టితే మిమ్మల్ని కూడా మీరు ఏ బంధకాల్లో పడి ఉన్నారు, ఆర్థిక సమస్యలు అనే బంధకాలు, అనారోగ్య సమస్యలు అనే బంధకాల నుంచి, పాపపు బంధకాల నుంచి, శాప బంధకాల నుంచి, దురాత్మ దుష్టాత్మ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు. యేసు నామములో ప్రతి విధమైన బంధకాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి, రక్షించి మరి ఆయన కృపా కాపుదల్లో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన దృష్టి ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది. అట్టి కృప ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్. యేసయ్య నామములో ప్రతి ఒక్క బిడ్డని, వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.